మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే కార్తీక్ శ్రీధర్ని తీసుకొని ఇక కార్ దగ్గరికి వెళ్తాడు. ఇంతలోకి శ్రీధర్, ఒరే కార్తీక్, నీతో ఒక విషయం చెప్పాలి. ఏంటి మాస్టారు? ఇప్పుడు మీరేమీ మాట్లాడద్దు, ముందు మీరు రెస్ట్ తీసుకోమని తాత చెప్పాడు కదా అని వెనకాలనే. అది కదరా, మీ అమ్మ వచ్చేలోపు నీతో నేను ఒక విషయం చెప్పాలి. ఏంటి మాస్టారు? చూడరా, జోష్న చేసిన తప్పుల గురించి ఇప్పటి వరకు నేను మావయ్య గారితో చెప్పడం లేదు. ఇప్పుడు నేను సీఈఓగా రిజైన్ చేస్తున్నాను. ఇప్పటికైనా మావయ్య గారికి జోష్న చేసిన ఫ్రాడ్ గురించి తెలియాలి. మాస్టారు, అవును, ఆ అకౌంట్స్ గురించి అలాగే జోష్న చేసిన ఫ్రాడ్ గురించి అన్నిటి గురించి కూడా సంబంధించిన రిపోర్ట్ని నేను రెడీ చేయించాను. ఆ రిపోర్టు నీ మెయిల్కి సెండ్ చేశాను. చూడు, ఎలా అయినా సరే మావయ్య గారికి, దశరథ బాబుకి జోష్న చేసిన ఫ్రాడ్ గురించి తెలియాలి. ఎందుకంటే నేను సీఈఓగా రిజైన్ చేస్తున్నప్పుడు కంపెనీలో జరిగిన నష్టాల గురించి వాళ్ళకి తెలియకపోతే రేపు జోష్న వాటన్నిటికీ కారణం నేనని కూడా చెప్పచ్చు. అందుకే ముందుగానే ఆ ఫైల్ని నీకు మెయిల్ చేశాను అని చెప్పేసి శ్రీధర్ అంటాడు. ఇక కార్తీక్, మాస్టరు చాలా మంచి పని చేశారు. మీరన్నట్టుగానే జోష్న తక్కువ దెమ్మి కాదు, అన్నంత పని చేస్తుంది. సరే, వీటి గురించి మీరు ఆలోచించద్దు, ప్రశాంతంగా ఉండండి, ముందు మీరు కారు ఎక్కండి అని వెనకాలే కాంచన అక్కడికి వస్తుంది. ఏంటి తండ్రి కొడుకులు ఏదో ఆలోచించొద్దు అని మాట్లాడుకుంటున్నారు, మళ్ళీ ఏదైనా చేస్తున్నారా నాకు చెప్పకుండా అని వెనకాలనే. కాంచన, అదేమీ లేదు, ముందు నువ్వు కారెక్కు అని వెనకాలనే. ఇక కార్తీక్ని, ఒరే కార్తీక్, చెప్తున్నాను విను. మీ నాన్న ఈరోజు ఇన్ని సమస్యల వల్ల ఇలా అయిపోయారు. కానీ నువ్వు ఈ ఇంట్లో ఉంటే జోష్న వల్ల ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. అందుకే నిన్ను దీని నుంచి బయటపడేయాలి అనుకున్నాను. కానీ అది పెళ్ళి అంటూ మళ్ళీ నిన్ను ఈ సమస్యల వలయంలో ఉండేలా చేసింది. గుర్తుపెట్టుకోరా కార్తీక్, జోష్న అంత ఈజీగా పెళ్లి చేసుకోదు. దాని మనసులో ఏముందో, ఎలాంటి కుట్రలున్నాయో నీకు తెలుసు, నాకు తెలుసు. అందుకే చెప్తున్నాను విను. మీ భార్యాభర్తలు, నీ పిల్లలతో నువ్వు సంతోషంగా ఉండాలి అంటే నువ్వు ఈ ఇంటిని వదిలినప్పుడే సంతోషంగా ఉంటావు అంటూ కాంచన అక్కడి నుంచి కారు ఎక్కుతూ ఉంటుంది. ఇంతలోకి కార్తీక్, అమ్మ, నువ్వు చెప్పింది నిజమే, కానీ ఈ ఇల్లు వదిలి వెళ్లాల్సింది నేను కాదు, జోత్స్న. ఎందుకంటే ఈ ఇల్లు దీపది, ఈ ఇంటి అసలైన వారసురాలు దీప. అంటే నీ మేనకోడలు, నీ కోడలు. అందుకే కదా నేను ఇన్ని చేస్తుంది. ఈ బాధ అలాగే ఈ భయాలు కొన్ని రోజులు మాత్రమేనమ్మా. ఆ తర్వాత జోత్స్న పెళ్లి చేస్తే, ఒకసారి జోత్స్న మెడలో 3 ముళ్ళు పడితే ఇక ఈ ఇంటికి జోత్స్నకి ఎటువంటి సంబంధం ఉండదు అని చెప్పేసి కార్తీక్ లోపలికైతే వెళ్తాడు. ఇంతలోకి ఒక పక్కన జోత్స్న అయితే, తాత, నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. నేను సీఈఓ అయితే ఖచ్చితంగా మన రెస్టారెంట్ మళ్ళీ లాభాల్లోకి వెళ్తుంది. ప్లీజ్ తాత అని వెనకాలనే. నీకు అర్థం కాదా? మనిషికి ఒకసారి చెప్తే అర్థమవుతుంది, కానీ నీకెన్నిసార్లు చెప్పినా అర్థం కాదా తాత? మరి ఒకసారి సీఈఓగా చేసినందుకు కంపెనీని మంచి లాభాల్లోకి తీసుకెళ్ళావు, సరిపోదా అది అని వెనకాలనే. ఇక దశరథ, నాన్న కరెక్ట్గా చెప్పారు. మీరు సీఈఓగా ఎవరిని నియమిద్దాం అనుకుంటున్నారో వాళ్ళ పేరు బయట చెప్పండి నాన్న, ఖచ్చితంగా బోర్డు మెంబర్స్ కూడా ఒప్పుకుంటారు అని వెనకాలనే. కార్తీక్, అవును తాత, ఖచ్చితంగా బోర్డు మెంబర్స్ అందరూ నువ్వేమంటే దానికి ఒప్పుకుంటారు అని వెనకాలనే. ఇక అక్కడే ఉన్న జోత్స్న, నాకు బాగా తెలుసు బావా, ఆల్రెడీ నువ్వు బోర్డు మెంబర్స్తో మాట్లాడేసి ఉంటావు. ఈసారి నీ పెళ్ళం పేరో నీ పేరో ప్రిఫర్ చేసుంటావు అని వెనకాలనే. ఒక్కసారిగా పారిజాత మధ్యలోకి దీపని ఎందుకు తీసుకొస్తావు? క్రానీ, నువ్వు కాసేపు సైలెంట్గా ఉండు. లాస్ట్ టైం దీప పేరేగా తాత చెప్పింది, కానీ దీపే ఒప్పుకోలేదు కదా అని వెనకాలనే. ఇక జోత్స్న, తాత నేను చెప్పేది విను తాత. సడన్గా మావయ్య సీఈఓకి రిజైన్ చేస్తున్నాడంటే ఖచ్చితంగా అందులో లెక్కలు తారుమారై ఉంటాయి. నన్ను సీఈఓగా పెడితే వాటన్నిటిని నేను కనుక్కుంటాను అని వెనకాలే. పెద్ద మేడం, మీ అవసరాల కోసం పక్కన వాళ్ళని మీద నిందలు వేస్తే మాత్రం చూస్తూ ఊరుకోను. ఏ బావా, నేను చెప్పేది అబద్ధమా? మీ నాన్న సీఈఓగా ఉన్నప్పుడు తప్పులు జరగలేదా? చెప్పు బావా అని వెనకాలనే. జరగలేదు. దానికి సాక్ష్యం ఏంటి? సాక్ష్యం ఉంది పెద్ద మేడం. మీరున్నప్పుడు సీఈఓగా ఏం జరిగిందో దానికి సాక్ష్యం కూడా నా దగ్గర ఉంది అని వెనకాలనే. దశరథ, కార్తీక్ అని అంటూ ఉంటే, తాత, ఇందాక మాస్టర్ మీతో ఈ విషయమే చెప్పాలనుకున్నారు, కానీ ఇలాంటప్పుడు ఎందుకులా అని నేను మౌనంగా వెళ్ళిపోమని చెప్పాను. కానీ ఈ పెద్ద మేడం చూస్తూ ఊరుకునే రకం కాదు కదా. సీఈఓగా ఉన్నప్పుడు
కంపెనీలో ఎన్ని ఫ్రాడ్లు చేసిందో వాటికి సంబంధించిన అన్ని అకౌంట్స్ అన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి అని వెనకాలనే ఒక్కసారిగా జ్యోత్స్న షాక్ అయిపోతుంది. తాత, బావ అబద్ధం చెప్తున్నాడు. కావాలని మావయ్య బావ కలిసి నా మీద ఏదో కుట్ర చేస్తున్నారు. నేనున్నప్పుడు కంపెనీలో నష్టాలు వచ్చినాయి నిజమే, కానీ నేను ఎటువంటి ఫ్రాడ్ చేయలేదు అని వెనకాలే పెద్ద మేడం, ముందు ఎవిడెన్స్ ఉంది కదా, అది చూశాక అప్పుడు మీరు ఏదని చెప్పాలంటే అది మాట్లాడండి. మావయ్య, నీ ల్యాప్టాప్ ఒకసారి కావాలి. సుమిత్ర, ల్యాప్టాప్ అంటే ఇవ్వు అని వెనకాలే సుమిత్ర లోపల నుంచి ల్యాప్టాప్ తీసుకొచ్చి ఇస్తుంది. ఇక కార్తీక్ కూర్చొని ల్యాప్టాప్లో తన మెయిల్ ఐడి ఓపెన్ చేసి ఇక జోష్న అకౌంట్స్ ఫ్రాడ్ మొత్తాన్ని కూడా ఓపెన్ చేసి ఇక తాత ఇదిగోండి చూడండి అని వెనకాలనే శివనారాయణ ఒక్కసారిగా అకౌంట్స్ మొత్తాన్ని కూడా చెక్ చేస్తూ ఇక అది చూసి షాక్ అయిపోతాడు. తర్వాత దశరథ కూడా చూస్తాడు. ఇక దశరథ కూడా షాక్ అయిపోతాడు. ఇక ఒక్కసారిగా శివనారాయణ జోష్న చెంప పగలు కొడతాడు. దాంతో అక్కడున్న అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక శివనారాయణ, సిగ్గుందా నీకు? నువ్వు నా మనవరవాళ్ళని చెప్పుకోవడానికి కూడా నాకు సిగ్గు అనిపిస్తుంది. నువ్వు నిజంగా నా మనవరాలివేనా? ఈ ఆస్తికి నువ్వే ఒక్కగానొక్క వారసురాలివి అయ్యుండి కూడా ఇంత డబ్బు ఎలా ఫ్రాడ్ చేయగలిగావు? ఎలా ఇన్ని తప్పుడు లెక్కలు రాయించగలిగావు? ఎందుకు కంపెనీకి నష్టం తెప్పించాలని చూసావు? చెప్పు అని అనగానే ఇక సుమిత్ర, మావయ్య గారు మీరంటుంది నిజమా? అవునమ్మా, నాకేమీ అర్థం కావట్లేదు. అసలు జోష్న నిజంగా నా మనవరాలు దశరథ కూతురు కాదా అని అనిపిస్తుంది అని వెనకాలనే ఇక దశరథ మనసులో, నువ్వు చెప్పేది నిజమే నాన్న, నిజంగానే నీ మనవరాలు జోష్న కాదు, దీప. అందుకే జోష్న మన ఆస్తిలో డబ్బుని ఇలా కొట్టేయాలనుకుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఇక పారిజాతం, వసే పాపిష్టిదనా, నీ పాపం పండిందే, అప్పుడు నువ్వు చేసిన తప్పులు ఇప్పుడు నీ మెడకు చుట్టుకున్నాయి అని చెప్పేసి మనసులో సంతోషపడుతూ ఉంటుంది. ఇక సుమిత్ర, జోష్న ఏంటి ఇదంతా? నువ్వు సీఈఓగా ఉండి చేసింది ఇదా? మళ్ళీ సీఈఓ అయ్యి ఏం చేద్దాం అనుకున్నావు? ఇంకేముంది, మిగతా ఆస్తిని కూడా తన వాటాలోకి మార్చుకొని మనల్ని రోడ్డు మీద నిలబెట్టాలనుకుంటుంది. అదేనా మీరు చేయాలనుకుంటుంది అని వెనకాలనే, అది కాదు తాత, నోర్బై, ఇంకొక్క మాట కూడా మాట్లాడద్దు. అసలు ఈ అకౌంట్స్ అన్నీ ఇలా తారుమారు అవటానికి నువ్వేం చేశావు? ఆ డబ్బంతా ఎక్కడికి వెళ్ళిందో 2 రోజుల్లో నువ్వు నాకు లెక్క చెప్పాల్సిందే. 1 రూపాయిలో కూడా తేడా జరిగితే మాత్రం చూస్తూ ఊరుకోను. ఒరే కార్తీక్, 2 రోజుల్లో జోష్న ఈ అకౌంట్స్లో జరిగిన డబ్బు మొత్తానికి లెక్క చెప్పాల్సింది. చెప్పకపోతే ఈ శివనారాయణ అసలు నిజ స్వరూపం చూస్తుంది అని చెప్పేసి శివనారాయణ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక జోష్న, బావా, టైం చూసి నన్ను బాగా ఇరికించావు. పెద్ద మేడం, చెప్పాను కదా మిమ్మల్ని 3 చెరువులు నీళ్ళు తాగిస్తానని, నీ నోటితోనే దీపే ఇంటి వాసరాలని చెప్పేలా చేస్తాను అని. చూసావుగా, ఆట మొదలైంది పెద్ద మేడం. బావా, నువ్వు అనుకున్నది ఏది జరగదు. అవును, దీని నుంచి నేను ఎలా తప్పించుకోవాలో నాకు బాగా తెలుసు అంటూ జోష్న అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది. ఇంకా ఒక పక్కన కార్తీక్ అయితే దీప దగ్గరికి వస్తాడు. ఇక దీప, బావా, జోష్నని చూస్తుంటే నాకు భయం వేస్తుంది. ఏంటి వరదలా, నువ్వేనా అలా మాట్లాడేది? ఇప్పుడు దీప మనల్ని చూసి జోష్న భయపడాలి, మనం కాదు. అది కాదు బావా, జోష్నకు వచ్చే కోపం ఆవేశం చూస్తూ ఉంటే అమ్మని నాన్నని ఏదైనా చేస్తుందేమో అనిపిస్తుంది. దీప, అవును, జోష్న తప్పించుకోవడానికి అమ్మని ఆయుధంగా వాడుతుంది. నీకు గుర్తుందా, ఒకప్పుడు దాసు బాబాయ్ నిజం చెప్పేస్తాడని బాబాయ్ని చంపాలని చూసింది. తర్వాత నన్ను అడ్డు తప్పించడానికి కోసం నాన్నకి బుల్లెట్ తగిలేలా చేసింది. ఆ బుల్లెట్ ఎవరి వల్ల ఎలా తగిలిందో కూడా తెలీదు. తర్వాత అమ్మ అందుకే భయంగా ఉంది. తాతయ్య జోష్న మీద కోపడ్డారు. 2 రోజుల్లో లెక్కలన్నిటికీ కూడా లెక్క చెప్పమన్నారు. జోష్న ఏవైనా చేస్తుందని భయంగా ఉంది. దీపా, నేను ఇంటి కాపలా కాస్తున్నది నా వాళ్ళని కాపాడుకోవడం కోసం. ఇందులో ఒక్కరికి ఏమైనా సరే జోష్నను నేను ఊరికనే ఉండనివ్వను. అయినా నువ్వేమీ ఆలోచించుకో, ఇక అంతా చూసుకునే బాధ్యత నాది. అయినా మన పక్కన పారు ఉండగా మనకేంటి భయం అని అంటూ ఉంటే అప్పుడే పారిజాతం, కరెక్ట్గా చెప్పావరా మనవడా, దాని మీద నా 2 కళ్ళు పెడతా. ఎలా అయినా అదేం చేసినా నీకు నేను చెప్తాను కదా పారు, నువ్వు ఇలాగే ఉండు. 2 రోజుల్లో జోష్న ఆట కట్టించే బాధ్యత నాది. ఒరే మనవడా, ఖచ్చితంగా చేస్తాను, నేను ఇప్పుడు మీ పార్టీనే కదా అని చెప్పేసి అంటుంది. ఇంకా సుమిత్ర అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక శివనారాయణ, అసలు నువ్వు నా సొంత మనవరాలువేనా?
ఈ ఇంటి వారసురాలువేనా అన్న మాటల్ని పదే పదే తలుచుకొని బాధపడుతూ ఉంటుంది. అప్పుడే దశరథ, సుమిత్ర, నా ఫైల్ ఒకటి కనిపించట్లేదు, అలమరాలోనే పెట్టాను అని అంటూ ఉన్న సుమిత్ర మాత్రం బాధపడుతూ దశరథ మాటల్ని పట్టించుకోదు. ఇక దశరథ, సుమిత్ర, సుమిత్ర నిన్నే పిలిచేది, నేను పిలుస్తున్నా పట్టించుకోకుండా అంత దీర్ఘంగా దేని గురించి ఆలోచిస్తున్నావు? ఏమండి అది? సుమిత్ర, నీ కళ్ళల్లో కన్నీళ్ళేంటి? జోష్న గురించి రండి. సుమిత్ర, ఇప్పుడేమైంది? అసలు జోష్న ఎందుకు ఇలా చేస్తుందండి? ఇప్పటి వరకు జోష్నకి దీపం మీద ఆశయ ఉంది, కార్తిక్ అంటే ఇష్టం ఉంది, అందుకే పెళ్లి విషయంలో ఇలా చేస్తుంది అనుకున్నాను. కానీ జోష్న మన కంపెనీకి ఇలాంటి పని చేసిందని తెలిసి నాకు చాలా బాధగా ఉందండి. నాన్న అన్న మాటలకి బాధపడుతున్నావు సుమిత్ర? లేదండి, మావయ్య గారు అన్న మాటలో న్యాయం ఉంది సుమిత్ర. అవును, ఇదంతా జోష్నకి వచ్చే ఆస్తే. మనం కష్టపడిన ప్రతి రూపాయి మన పిల్లలకి దక్కాలని అనుకుంటాం కదా. మరి తనదే ఈ ఆస్తి అయినప్పుడు జోష్న ఎందుకు ఇలాంటి లెక్కలు ఫ్రాడ్ చేయాల్సింది? ఎందుకు అంత డబ్బు తన అకౌంట్కి పంపించుకోవాలి? నాకు అందుకే అర్థం కావట్లేదండి. మన పెంపకం ఏదైనా తప్పు జరిగిందా అని వెనకాలనే ఒక్కసారిగా దశరథ, మన పెంపకం తప్పు కాదు, మన పెంపకం కరెక్టే సుమిత్ర, కానీ తన ఆలోచనలు తప్పు. ఇది తనది కాదని తెలిసాకే జోష్న ఇలా ప్రవర్తించడం మొదలుపెట్టింది అని చెప్పేసి, చూడు సుమిత్ర, పిల్లల్ని కనగలం, వాళ్ళ రాతని మనం కనలేం కదా. ఇప్పుడు జోష్న కూడా అంతే. జోష్నకి పెళ్లి చేస్తే తన బాధ్యత మనకి తగ్గుతుంది. కార్తిక్ చెప్పాడు కదా, జోష్న పెళ్లి చేసి తనని మారుస్తానని, నువ్వు ప్రశాంతంగా ఉండు అని చెప్పేసి అంటాడు. ఇంకా ఉదయం అవుతుంది. ఉదయం అయిన తర్వాత శివన్నారాయణ ఇక కార్తిక్ దశరథ మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటన్నా మీరేం చెప్పాలనుకుంటున్నారు? సీఈఓగా మనకి తెలిసిన వాళ్ళకంటే మంచి షార్ప్ అయిన కుర్రోడ్ని సీఈఓ చేస్తే రెస్టారెంట్ ప్రాఫిట్లోకి వెళ్తుందని నా నమ్మకం. కరెక్ట్గా చెప్పావు తాత. ఈ జనరేషన్ వాళ్ళకి అవకాశం ఇస్తే కొత్త థాట్స్తో మన రెస్టారెంట్ని ముందు స్థానంలోకి తీసుకెళ్తారు. అయితే మనం సీఈఓగా కావాలని యాడ్ ఇద్దామా నాన్న? వద్దు వద్దు, అలా కాదు తాత, నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది. ఏంటి? ఇప్పుడు మన కంపెనీకి సీఈఓ కావాలి కాబట్టి దానికి మంచి ప్రాజెక్ట్ ఐడియాతో ఎవరైతే వస్తారో రెస్టారెంట్ డెవలప్మెంట్కి వాళ్ళని సీఈఓగా తీసుకుందామని అనౌన్స్ చేద్దాం. అప్పుడు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మన రెస్టారెంట్ని డెవలప్ చేయడానికి మంచి ప్రాజెక్టు ఎవరైతే ప్రిపేర్ చేసి తీసుకొస్తారో వాళ్ళని మనం సీఈఓగా తీసుకుందాం. సూపర్ రా మనోడా, అందుకే ఈ విషయంలో నీ సలహా కూడా తీసుకుందామని నిన్ను కూడా పిలిచాను. చాలా మంచి ఐడియా ఇచ్చావు అని వెనకాలని ఇక శివనారాయణ, చూడరా కార్తీక్, జోష్న 20 కోట్లకి లెక్క చెప్పాలి, రూపాయి కూడా తేడా రాకూడదు, సరేనా అని వెనకాలని తాత అని నేను చూసుకుంటాను అని చెప్పేసి కార్తీక్ అంటాడు. ఇక జోష్న అయితే రూమ్లో ఆలోచిస్తూ ఉంటుంది. తాత నాకు 2 రోజులు గడువిచ్చాడు. ఆ గడువులోపు 20 కోట్లకి లెక్క చెప్పాలి. ఆ లెక్క చెప్తే నేను అట్టంగా ఇరుక్కుంటాను. ఎందుకంటే ఆ డబ్బు నేను దేనికి వాడాను? దీపం మీద నేను 2 సార్లు అటాక్ చేయించాను. ఆ తర్వాత దాసుని కిడ్నాప్ చేయించాను. తర్వాత సత్యపండుకు డబ్బులు ఇచ్చి అబద్ధం చెప్పించాను. అలాగే సత్యపండుతో డాడీని షూట్ చేయించాను. తర్వాత కేసుని మాఫీ చేయడానికి ఎన్నో రకాలుగా లాయర్కి డబ్బులు ఇచ్చాను. ఆ తర్వాత ఆ డబ్బు చాలా రకాలుగా నేను వాడే ప్రతి స్కామ్లోనూ ఉపయోగించాను. ఇప్పుడు అంత డబ్బు నేను ఎలా తీసుకొస్తాను? కొంత డబ్బు అంటే నేను నా పేరున స్థలాలు కొన్నాను. ఆ విషయం బయట పెట్టిన చంటాలంగా ఉంటుంది. ఇప్పటికే తాత నువ్వు అసలు నా మనవరాలివేనా అంటున్నాడు. ఇప్పుడు నేను ఇవన్నీ చేశానని తెలిస్తే నన్ను ఖచ్చితంగా చీకొడతాడు. నన్ను జీవితంలో నమ్మడు. నేనేదో ఒకటి చేయాలి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏం చేయాలి అని అనుకుంటూ ఉంటే, పెద్ద మేడం మీరేం చేయాలో నేను చెప్తాను కదా అని కార్తీక్ అంటాడు. బావా చూడండి పెద్ద మేడం, స్ట్రైట్గా కిందకు వచ్చేసి నువ్వు ఇంటి వారసురాలు కాదని, అందుకే నేను ఇలా చేశానని, ఆ డబ్బు నా కోసం ఉపయోగించుకున్నానని చెప్పు. ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళు నేను క్షమించేస్తారు. ఇంకా ఆస్తి అంటావా? నీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేసి ఆస్తిలో నీకు ఎంతో కొంత వాటా దీప ఇచ్చేలా చేస్తుంది. నేను చెప్పేది చేస్తావా? బావా ఎలా అనుకుంటున్నావు నన్ను? చచ్చిన నిజం బయట చెప్పను. చెప్పకపోతే ఆ డబ్బుకి లెక్క చెప్పండి పెద్ద మేడం. బావా తాత చెప్పాడుగా, గుర్తులేదా?
ఇంకా టైం ఉందిగా. ఇక ఒక్కరోజే ఉంది పెద్ద మేడం. మీకు రేపు ఒక్కరోజే టైము. ఈ టైం చాలు నేను లెక్క చెప్పడానికి. లెక్కలో రూపాయిన తేడా వస్తే ఏం జరుగుతుందో గుర్తుందిగా. గుర్తుంది బావా. నాకేం చెప్పాలో బాగా తెలుసు, నువ్వు వెళ్ళు అని వెనకాలనే కార్తీక్, నాకు తెలుసు పెద్ద మేడం, నువ్వేదో పెద్ద ప్లాన్ చేస్తున్నావని. ఈసారి నువ్వేం చేసినా అడ్డంగా దొరికిపోతావు. ఈసారి నువ్వు 100 ముందు ఫూల్ అవడానికి రెడీగా ఉండు పెద్ద మేడం అని కార్తీక్ మనసులో అనుకుంటాడు. ఇంకా ఒక పక్కన ఆలోచిస్తూ ఇక తన కబోర్డ్ని ఓపెన్ చేస్తుంది. అందులో ఇక శివనారాయణ తన మొదటి భార్య జ్యోత్స్న నగలన్నీ కూడా ఇక జ్యోత్స్న ఎంగేజ్మెంట్ రోజు తనకి ఇస్తాడు కదా, ఆ బాక్సులన్నీ ఉంటాయి. ఇక జ్యోత్స్న ఈ గోల్డ్ అంతా కూడా ఎలా అమ్మినా మినిమం 10-15 కోట్లు వస్తుంది. అవును, మిగతాది ఎలాగోలాగా ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవచ్చు. అవును, ఇప్పుడు ఈ నగలమ్మి నేను ఎలా అయినా సరే తప్పించుకోవాలి. ఈ స్టైల్లోనే గిల్ట్ నగలు చేసి బాక్స్లో పెట్టాలి. అవును అని చెప్పేసి వెంటనే ఇక జ్యోత్స్న అయితే ఎవరికో ఫోన్ చేస్తుంది. అప్పుడే పారిజాతం అటుగా వస్తుంది. ఇక జ్యోత్స్న మాటల్ని దొంగచాటుగా వింటూ ఉంటుంది. ఇంతలోకి జ్యోత్స్న ఫోన్ చేసి ఇక, హలో, నేను చెప్పింది గుర్తుంది కదా. గుర్తుంది మేడం. మీరు ఆ నగలన్నింటినీ కూడా మాకు ఫోటో తీసి పంపించండి. మేము వాటంటే మీకు గిల్ట్ నగలు చేసిస్తాం అని వెనకాలనే జ్యోత్స్న ఇక గబగబా కాల్ కట్ చేసి తన దగ్గర ఉన్న గోల్డ్ మొత్తాన్ని తీసి మంచం మీద పెట్టి ఆ ఫోటోలన్నింటినీ కూడా ఇక తీస్తూ ఉంటుంది. అప్పుడే పారిజాతం ఇదంతా చూసి కిందకొచ్చి ఇక, ఒరే మనోడా, నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటి పారు? జ్యోత్స్న ఎందుకో అదే జ్యోత్స్నకు సంబంధించిన నగలు మీ తాత అప్పుడు జ్యోత్స్న ఎంగేజ్మెంట్కి ఇచ్చాడు కదా. అవును, ఆ నగలన్నింటినీ కూడా బయటకు తీసి పిచ్చిదానిలాగా వాటన్నిటికీ ఫోటోలు తీస్తుందిరా. నాకెందుకదో అదేదో చేస్తుంది అనిపిస్తుంది. అర్థమైంది పారు. తాత లెక్క చెప్పమన్నాడుగా. ఆ నగలమ్మి వాటి ప్లేస్లో రోల్డ్ గోల్డ్ నగలు పెట్టాలని చూస్తుందన్నమాట. పెద్ద మేడం దొరికిపోయావుగా అని చెప్పేసి, పారు, ఇప్పుడు నువ్వు జ్యోత్స్న దగ్గరికి వెళ్ళకు. అలాగే నువ్వు చూసింది చూడనట్టుగానే ఉండు. అలాగే జ్యోత్స్న ఏం చేసినా సరే చూడు, కానీ ఎవ్వరితో కూడా చెప్పకు. సైలెంట్గా ఉండు. అదేంట్రా మనోడా? అవును, జ్యోత్స్నని ఎలాగో మనం తాత ముందు ఇరికించాలి కదా అని అంటాడు. ఇక పారు కూడా సరే అని అంటుంది. తర్వాత జ్యోత్స్న ఆ ఫోటోలన్నీ కూడా ఇక వర్క్షాప్ అతనికి పంపిస్తుంది. అమ్మయ్యా, ఈ ప్రాబ్లం నుంచి మాత్రం నేను బయటపడ్డాను అని చెప్పేసి అనుకుంటుంది. ఇంకా ఒక పక్కన శివనారాయణ మాత్రం ల్యాప్టాప్లో మెయిల్స్ అన్ని కూడా చెక్ చేస్తూ ఉంటాడు. ఇక ఒక్కొక్కరు కూడా ఒక్కొక్క ప్రాజెక్ట్ని కూడా మెయిల్లో సెండ్ చేస్తూ ఉంటారు. ఇక దశరథ అలాగే శివనారాయణ వాటన్నింటినీ కూడా చెక్ చేస్తూ ఉంటాయి. ఇక కార్తిక్ అక్కడికి వస్తాడు. ఒరే కార్తిక్, రారా, నువ్వు కూడా కూర్చొని మన కంపెనీకి వచ్చిన మెయిల్స్లో ప్రాజెక్ట్స్ ఉన్నాయి, వాటన్నిటినీ కూడా చెక్ చేయి. ఇందులో ది బెస్ట్ ప్రాజెక్ట్ ఏదో సెలెక్ట్ చేయి. దాన్ని బట్టి మనం అతన్ని ఇంటర్వ్యూకి పిలిచి సెలెక్ట్ చేద్దాం అని వెనకాలనే కార్తిక్ ఇంకా ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఒక్కొక్క ప్రాజెక్ట్ని కూడా ఓపెన్ చేసి చూస్తూ ఉంటాడు. ఇక అలా ఓపెన్ చేస్తూ ఉండగానే శివనారాయణ, ఈ ప్రాజెక్ట్ చాలా ఎక్సలెంట్గా ఉంది, చాలా బాగుంది, దశరథ చూడు అని చెప్పేసి దశరథకి చూపిస్తాడు. ఇక దశరథ, అవునా, చాలా బాగుంది అని చెప్పేసి వెనకాలనే కార్తిక్ కూడా చూస్తాడు. అవును తాత, చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇప్పుడు ఇతను ఇచ్చిన దాని ప్రకారం మన రెస్టారెంట్ చేస్తే నెంబర్ 1 పొజిషన్లోకి వెళ్తుంది. అవును, వెంటనే ఇతన్ని ఇంటర్వ్యూకి పిలుద్దాం. మనం అడగాల్సిన క్వశ్చన్సే అడుగుదాం. కరెక్ట్గా సమాధానం చెప్తే సీఈఓగా అపాయింట్ చేద్దాం. అతన్ని ఇంటికే పిలిపిస్తాను. తాత, అవును, మన కంపెనీ సీఈఓ అంటే మన ఫ్యామిలీ మెంబర్ లాగే కాబట్టి అతన్ని ఇంటికే పిలిపించి మన ముగ్గురం కలిపి ఇంటర్వ్యూ చేద్దాం అని చెప్పేసి ఇక శివనారాయణ అయితే మేనేజర్కి కాల్ చేసి ఇక అతన్ని ఇంటర్వ్యూకి నా ఇంటికి పిలిపించండి అని వెనకాలనే సరే సార్ అంటూ కాల్ కట్ చేస్తాడు. ఇంకా ఒక పక్కన కార్తిక్ కార్ క్లీన్ చేసుకుంటూ ఉంటాడు. ఇక అలా కార్తిక్ క్లీన్ చేసుకుంటూ ఉన్నప్పుడు ఇంతలోకి అప్పుడే జ్యోత్స్న మెల్లగా కిందకు వస్తుంది. బావేంటి ఇక్కడున్నాడు? ఇప్పుడు కనుక వాడు నాకు నగలు తీసుకొచ్చి ఇస్తే బావకి డౌట్ వస్తుంది. ఏదో ఒకటి మేనేజ్ చేసి బావని ఇక్కడి నుంచి పంపించాలి అని చెప్పేసి జ్యోత్స్న, బావా, నిన్ను దీప లోపల నుంచి పిలుస్తుంది. ఏంటి పెద్ద మేడం, నన్ను నా భార్య దీప పిలుస్తుందా? ఎంత ఆలస్యంగా చెప్తారేంటి అని చెప్పేసి కార్తిక్ గబగబా లోపలికి వెళ్తున్నట్టు యాక్ట్ చేస్తూ, ఇప్పుడేదో జ్యోత్స్న చేస్తుంది, అందుకే నన్ను లోపలికి పంపించాలనుకుంటుంది అని చెప్పేసి కార్తిక్ గుమ్మం దగ్గర నుంచి చూస్తూ ఉంటాయి. ఇంతలోకి జ్యోత్స్న ఒకతన్ని కలుస్తుంది. ఇక అతను వెంటనే ఒక పెద్ద బ్యాగ్ని తీసుకొచ్చి, మేడం ఇదిగోండి, మీరు పంపించిన వాటన్నిటికీ సంబంధించిన గిల్టీ నగలు,
ఈ బ్యాగ్లో పెట్టాను అని అనగానే సరే నువ్వు వెళ్ళు అని చెప్పేసి ఇక అతన్ని పంపించి ఆ బ్యాగ్ తీసుకొని మెల్లగా పైకి వస్తుంది. అప్పుడే కార్తీక్ అలాగే పారు దీప ముగ్గురు కూడా దొంగచాటుగా చూస్తూ ఉంటారు. కానీ జ్యోత్స్న వాళ్ళెవరూ కూడా తనని గమనించట్లేదని ఆ బ్యాగ్ని తీసుకొని పైకైతే వెళ్ళిపోతుంది. ఇక పారు, ఒరే మనోడా, అది ఆ బ్యాగ్ తీసుకొని పైకి వెళ్ళింది, ఆ బ్యాగ్లో ఏముండుంటాయి, పదపారు, అందులో ఏమున్నాయో నువ్వే చూద్దువా అని చెప్పి కార్తీక్ అలాగే పారిజాతం దీప ముగ్గురు కూడా పైకి వెళ్తారు. ఇక జ్యోత్స్న గబగబా పైకి వెళ్ళి బ్యాగ్ ఓపెన్ చేసి అందులో ఉన్న నగల్ని బయటకు తీస్తుంది. ఇక తన దగ్గర ఉన్న నగల్ని కూడా సేమ్ టు సేమ్ మ్యాచ్ అయినాయో చెక్ చేస్తూ ఉంటుంది. అబ్బా, అన్నీ కరెక్ట్గా ఉన్నాయి, నాకే డౌట్ రాలేదు. ఇక తాత వాళ్ళకి డౌట్ ఎలా వస్తుంది? వెంటనే దీన్ని మార్చేసి ఈ నగల్ని అమ్మేయాలి అని చెప్పేసి వెంటనే ఆ నగల బాక్సులన్నింటినీ కూడా లోపల పెట్టేసి అందులో ఉన్న నగల్ని కూడా మారుస్తూ ఉంటే ఇక కార్తీక్ పారిజాతం దీప చూసి షాక్ అవుతారు. ఇక కార్తీక్ అయితే మొత్తం కూడా వీడియోని రికార్డ్ చేస్తాడు. ఇక పారిజాతం, ఒసే మనవరాలా, సుమిత్ర కూతురా, ఇక నీకుందే, నువ్వు ఈసారి మీ తాత ముందు బుక్ అయిపోయినట్టే అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంకా ఉదయం అవుతుంది. ఉదయమైన తర్వాత ఇక శివనారాయణ జ్యోత్స్నని గట్టిగా పిలుస్తాడు. తాత అని వెనకాలనే, చెప్పు, అకౌంట్స్కి సంబంధించిన 15 కోట్లు నుంచి లెక్క చెప్తానన్నావు కదా, ఏది లెక్క చెప్పావా అని వెనకాలనే, తాత ఆ డబ్బు ఎక్కడికి పోలేదు, అది నా అకౌంట్లోనే ఉంది, కావాలంటే చూడండి అని చెప్పేసి ఇక అందరికీ కూడా తన అకౌంట్లో ఉన్న 20 కోట్లని చూపిస్తుంది. ఇక ఒక్కసారిగా అందరూ అది చూసి షాక్ అవుతారు. ఆ డబ్బు ఏమీ అవ్వలేదు తాత, నేనేదో మోసం చేసేస్తానని అందరూ 100 మాటలు అన్నారు. నేను ఆ డబ్బంతిని కూడా నా అకౌంట్లోకి ఎందుకు పంపించాను అంటే, నేను ఏదైనా కొత్త రెస్టారెంట్ని స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. ఆ పెట్టుబడి కోసం నా అకౌంట్లో ఉండాలి, అకౌంట్ డీటెయిల్స్ చూపించేటప్పుడు ఏది తప్పు జరగకూడదని నేను అలా చేశాను అని అంటూ ఉంటే ఇక కార్తీక్, పెద్ద మేడం బాగానే చెప్తున్నారు అని వెనకాలనే శివనారాయణ, దశరథ అలాగే సుమిత్ర కోపంగా జ్యోత్స్న వైపు చూస్తూ ఉంటారు. తాత, నేను చెప్తే మీరు హ్యాపీగా ఫీల్ అవుతారనుకుంటాను, లెక్కకు చెప్పాక కూడా ఎందుకు అలా ఉన్నారు, ఎందుకు నన్ను దూరం చూస్తున్నట్టు చూస్తున్నారు, ఎందుకంటే నువ్వు చేసిన నిర్వాహకం మాకు తెలిసింది కాబట్టి. సేటు అని వెనకాలనే అప్పుడే అక్కడికి సేటు వస్తాడు. ఒక్కసారిగా జ్యోత్స్న ఫీజులు ఎగిరిపోతాయి. ఇక జ్యోత్స్న అయితే సీటేంటి ఇక్కడికి వచ్చాడు అని వెనకాలనే ఇక అన్ని నగల్ని తీసుకొచ్చి టేబుల్ మీద పెడతాడు. సార్, మీ మనవరాలు మాకు అమ్మిన నగలు ఇవే, దానికి సంబంధించి మీ మనవరాలకి మేము 18 కోట్లు ఇచ్చాం అని వెనకాలే ఒక్కసారిగా జ్యోత్స్న షాక్ అయిపోతుంది. ఇక శివనారాయణ, మీకు అమౌంట్ని నేను మా మేనేజర్కి ఇచ్చి పంపిస్తాను, నువ్వు వెళ్ళి సేటు అని వెనకాలనే ఒక్కసారిగా సుమిత్ర జ్యోత్స్న చెంప పగలగొట్టి, బుద్ధుందే నీకు, అసలు నువ్వు మనిషివేనా? మమ్మీ అది నోరు మొయ్యవే, నువ్వు ఇంట్లో నానమ్మ నగల్ని అమ్మి మమ్మల్ని అందరినీ మోసం చేయాలని చూసావా? సమయానికి కార్తీక్ అత్తయ్య గారు చూశారు కాబట్టి నిజం మాకు తెలిసింది, లేకపోతే ఇంటి పెద్ద ఆవిడ నగలు మీ నాన్నమ్మ నగల్ని అమ్మేసేదానివిగా. మమ్మీ అది ఎక్కువ అబద్ధాలు చెప్పకే, నేను చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది అని చెప్పేసి అందరూ కూడా జ్యోత్స్నని అసహించుకుంటారు. కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డోంట్ మిస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా?